మీరు అంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకపోయినా ఒక మంచి డైట్ ప్లాన్ అంటే ప్లాన్ ఫాలో కావాలి అంటే మీరేం సజెస్ట్ చేస్తారు? సో ఒక హెల్దీ పర్సన్ అండ్ టు బీ యాక్టివ్ అండ్ టు బీ హెల్దీ ఉండాలి అని అంటే మెయిన్ ఎప్పుడు మేము చెప్పేది ఏంటంటే పొద్దున్నే లేవాలి. సో ఎర్లీ మార్నింగ్ దే షుడ్ గెట్ అప్. మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం. ఎందుకంటే మన బాడీ ఒక రెస్టింగ్ పొజిషన్ నుంచి ఇట్ విల్ స్టార్ట్ గెటింగ్ యాక్టివేట్. సో అలాంటప్పుడు మన బాడీకి ఏం చేయాలి, ఫ్రెష్గా ఉన్నప్పుడే మనం సరైన కొంత ఫిజికల్ యాక్టివిటీ, వార్మప్ ఎక్సర్సైజ్, ఒక 10-15 minutes ఆఫ్ హెల్దీ వాకింగ్ కానీ ఏదైనా ఎక్సర్సైజ్ చేయటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో అంటే మన బాడీ పైన హెడ్ నుంచి టో వరకు బ్లడ్ మంచిగా సప్లై అవ్వడం వల్ల, ఆక్సిజన్ సప్లై మంచిగా అవ్వడం వల్ల మన శరీరంలో అప్పటి నుంచి మనం తినే ఫుడ్ ఐటమ్స్ అన్నీ, సో మనం ఫస్ట్ ఆక్సిజన్ అన్నది మన బాడీకి కంప్లీట్. ఎందుకంటే మన రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్ అన్నది ఒక పర్టికులర్ ఏరియాస్లోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే వెన్ యూ గెట్ యాక్టివేటెడ్ అండ్ డూ సమ్ వార్మప్ ఎక్సర్సైజెస్, మన యోగా ఆసనాలు లేకపోతే వార్మప్ ఎక్సర్సైజెస్, వాకింగ్, ఎనీథింగ్, సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివ్, కార్డియో ఎక్సర్సైజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి మనకి శరీరానికి ఆ రోజంతా తినే ఫుడ్ ఐటమ్స్ నుంచి వచ్చే న్యూట్రియంట్స్ మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. సో అందువల్ల హెల్దీ పర్సన్ ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఫిజికల్ యాక్టివిటీ చేయటం, తర్వాత వాటర్ నార్మల్గా తీసుకోవచ్చు. అంటే 2 liters 3 liters తాగేస్తుంటారు, అంత అవసరం లేదు, ఒకేసారి తాగేస్తారు. సో అంత తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్గా ఒక 1-2 glasses వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే మనం నైట్ టైం యూజువల్గా 6-12 hours గ్యాప్ ఉంటుంది మనకి, నైట్ 8 నుంచి మార్నింగ్ 8 అనుకోండి. సో ఈ 12 hours గ్యాప్లో మనకి బాడీలో వాటర్ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి కొంతవరకు వాటర్ రిప్లేస్ చేసుకోవడం. అండ్ తర్వాత యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఈ టీ కాఫీలు అన్నవి ఎప్పుడు ఎంటీ స్టమక్లో తీసుకోకపోవడమే బెటర్. సో ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ తినాలి. ఎంత ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ తింటారో అంత తొందరగా మన బాడీకి ఎనర్జీ అన్నది సోర్స్, బ్రెయిన్ విల్ బి వెయిటింగ్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్. సారీ బ్రేక్ఫాస్ట్ బదులు ఫ్రూట్స్ తింటారు కొంతమంది, అది అంటే యాక్సెప్ట్ చేయొచ్చు అంటారా? ఎనీ బ్రేక్ఫాస్ట్ విచ్ కంటైన్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ బ్యాలెన్స్ విత్ ప్రోటీన్స్ అంటాం. ఓన్లీ ఫ్రూట్స్ తింటే దాంట్లో ప్రోటీన్ ఉండదు కదా. అంటే చాలా మంది అంటారు ఫ్రూట్స్ తింటే మార్నింగ్ పరగడుపున ఫ్రూట్స్ తినొద్దు అని అంటారు. అవునండి. సో ఇది అగైన్ ఇండివిజువల్, వాళ్ళ చాయిస్ని బట్టి ఉంటుంది, వాళ్ళ రెస్పాండ్ ఫర్ దట్ పర్టికులర్ ఫ్రూట్స్. కొంతమంది ఓన్లీ రా ఫుడ్ తింటుంటారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ కొంతమంది అది తినగానే వాళ్ళకి బ్లోటింగ్, గ్యాస్ట్రైటిక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో అందువల్ల బ్రేక్ఫాస్ట్ షుడ్ బి కాంబినేషన్ ఉండాలి. ఎప్పుడు ఓన్లీ ఫ్రూట్స్ తినడం లేకపోతే ఓన్లీ జ్యూస్ తాగుతాను అట్లా కుదరదు. సో ఇట్ షుడ్ బి కాంబినేషన్, లైక్ కార్బోహైడ్రేట్స్ విత్ ప్రోటీన్ ఉండాలి. సో అందుకు మేమేం చెప్తాం, ఒక హెల్దీ పర్సన్కి ఈట్ సమ్ సీరియల్స్, ఏదైనా హోల్ సీరియల్స్ లైక్ రోటీ తినండి, జొన్న రొట్టె, గోధుమ రొట్టె, లేకపోతే జొన్న గోధుమ ఇలాంటివి తీసుకోవడం. దాంతోపాటు ఒక ఎగ్ కానీ కొంత మొలకలు వచ్చినవి కానీ అలా ఏదైనా ఒక ప్రోటీన్ కాంబినేషన్లో తీసుకుంటే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ ద ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే కాబట్టి ఇట్ షుడ్ బి కిక్ స్టార్టింగ్ ఉండాలన్నమాట. సో అందువల్ల హెల్దీ బ్రేక్ఫాస్ట్, ఎర్లీ బ్రేక్ఫాస్ట్ చాలా ముఖ్యం. అలానే కంపల్సరీగా ఇన్ బిట్వీన్ మీల్స్, లైక్ ఈ మిడ్ మీల్ ఉంటుంది కదా, లైక్ 10:30, 11 o'clock ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోవటం కానీ, ఏదైనా కొంచెం ఫ్లూయిడ్స్ లైక్ కోకోనట్ వాటరో, లెమన్ వాటరో, లేకపోతే కొబ్బరి నీళ్ళు ఏదో ఒకటి ఆ టైంలో తీసుకోవడం వల్ల మనకి మళ్ళీ నెక్స్ట్ మీల్కి యూ షుడ్ నాట్ క్రేవ్ ఫర్ ద ఫుడ్ లేకుండా మనకు ఒక 2 hours గ్యాప్, ఒక అంటే స్నాక్ ఐటమ్కి 2 hours గ్యాప్ ఉండాలి. మీల్కి అంటే మేజర్ మీల్కి లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్కి అట్లీస్ట్ ఒక 3 to 4 hours గ్యాప్ ఉండాలి. సో అట్లా బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాక ఎర్లీ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్, ప్రాపర్ లంచ్ లైక్ 12 to 1 ఈజ్ అ లంచ్ టైం అనుకోండి. 1:30 మ్యాక్స్ మనం ఎక్స్టెండ్ చేసినా కూడా. సో ఈ లోపల లంచ్లో మనకి మెయిన్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, చాలా మంది రైస్ మీద ఫోకస్ చేస్తారు, కానీ లంచ్లో మనం తీసుకోవాల్సింది ఏంటంటే వెజిటబుల్స్ అంటే మనకి మేజర్ న్యూట్రియంట్స్, మనకి వైటమిన్, మినరల్స్ వచ్చేది వెజిటబుల్స్ నుంచి, ఫైబర్ వచ్చేది. సో అందువల్ల వెజిటబుల్ క్వాంటిటీ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఇప్పుడు చాలా మంది అంటారు కర్రీ ఎక్కువ ఉండాలి, రైస్ తక్కువ ఉండాలి అంటారు, అంతే? అది మంచి కాంబినేషన్. అంటే ఎక్కువ ఇప్పుడు కర్రీ మీద ఫోకస్ చేయకపోతే రైస్ ఎక్కువ తింటుంటాం మనం. సో రైస్ ఎక్కువ తినటం వల్ల ప్లస్ మనం తీసుకునే రిఫైన్డ్ పాలిష్డ్ రైస్ అయితే మనకు సెటైటిక్ ఫీలింగ్ ఉండదు. సో ఎంత పెట్టినా కూడా ఇంకా స్టిల్ తినాలన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకని బ్రౌన్ రైస్ కానీ లేకపోతే అన్పాలిష్డ్ రైస్ కానీ, మనకి ఇదివరకు రోజుల్లో వాళ్ళు తినే ఈ వడ్లు నుంచి తీసే బియ్యం ఏంటంటే దంపుడు బియ్యం వల్ల తొందరగా ఇంత తిన్నా కూడా దే ఫీల్ మోర్ ఫుల్గా ఫీల్ అవుతుంటారు. సో ఎక్కువ తినాల్సిన అవసరం ఉండేది కాదు.
సో అందువల్ల మనం అలాంటి అన్రిఫైన్డ్ హోల్ సీరియల్స్ లాంటివి తీసుకుంటాం. దాని తగ్గట్టు వెజిటబుల్ ఎక్కువగా తీసుకోవాలి లంచ్లో. అండ్ ప్రోటీన్ ఏదైనా సోర్స్ కంపల్సరీ ఉండాలి. లైక్ మనం దాల్ తింటాం కానీ మనం తీసుకునే ఇంత దాల్ ఇంత చేస్తాం, సాంబార్ చేస్తాం రోజు కదా. సో దానివల్ల మనకి ప్రోటీన్ సరిపోదు. సో ఎక్స్ట్రా ప్రోటీన్ సోర్స్ ఏంటి అని అంటే రాజ్మా, శనగలు, బీన్స్, ఎగ్, నాన్ వెజ్, చికెన్, ఫిష్, ఇట్లా పనీర్, ఏదో ఒక ప్రోటీన్ సోర్స్ అనేది కాంబినేషన్లో ఉండాలి. అప్పుడు మనకి ఏంటంటే ఫుల్గా ఉంటుంది. అంటే ఒక మళ్ళీ నెక్స్ట్ 3 hours వరకు మనం ఆకలేయకూడదు. అది మన మెయిన్ మీల్ యొక్క ప్రాసెస్. తర్వాత ఈవినింగ్ టైంలో కంపల్సరీ 3 to 5 టైంలో మనకి లో షుగర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎవరికైనా కొంచెం లో అయిపోవడం, దాని ద్వారానే మనం వీ ఫీల్ లైక్ హ్యావింగ్ కాఫీ తాగాలి, లేకపోతే ఏదైనా తినాలి, బజ్జీ, పునుగు, సమోసాలు ఇవన్నీ ఆ టైంలో పడిపోతుంది. సో అందువల్ల ప్రిపేర్డ్గా ఉండాలి. మనం ఈరోజు నా హెల్తీ స్నాక్ ఏంటి? సో అందుకు మేము యూజువల్గా సజెస్ట్ చేసే డ్రై ఫ్రూట్స్, ఈజీ టు క్యారీ. వర్కింగ్ అనుకోండి, టేబుల్ మీద డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటే అట్లీస్ట్ కీప్ ఆన్ హ్యావింగ్. సో డ్రై ఫ్రూట్స్లో మనకేంటి మాక్సిమం మంచి న్యూట్రియన్స్, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, వైటమిన్స్, మినరల్స్ అందుతూ ఉంటాయి. సో అందువల్ల అవి తీసుకోవచ్చు. అలానే దాంతోపాటు ఈవినింగ్ డిన్నర్ వచ్చేసరికి చాలామంది ఈ మధ్య కాలంలో లేట్ డిన్నర్స్, నైట్ బయటకు వెళ్ళి స్ట్రీట్ ఫుడ్స్ తినడం, రాత్రి 1 గంటకి 2 గంటలకు తినడం. సో ఇది ఇట్స్ నాట్ ఎ హెల్దీ హ్యాబిట్. మన లంచ్ డిన్నర్ అన్నది బై 6:30. మన పూర్వీకులు చూస్తే కనుక 5:30 చీకటి పడే లోపల వాళ్ళు కిచెన్ చీకటి పడినాక వెళ్ళరు. అంటే 5:30, 6 is the డిన్నర్ లాస్ట్ కదా. మార్నింగ్ పొద్దున్న లేవడంతోనే వాళ్ళు 3-4 o'clock వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయిపోయేది. అంటే 8 కల్లా పొలానికి వెళ్ళిపోయేవారు వాళ్ళు. సో అలాంటి హ్యాబిట్స్ నుంచి మనం వచ్చిన వాళ్ళం. అంటే మన బాడీ DNA కానీ మన జెనెటికల్గా వీఆర్ యూస్ టు ఈట్ ఎర్లీ బ్రేక్ఫాస్ట్, ఎర్లీ డిన్నర్. అలాంటిది మనం ఈ మధ్య లైఫ్ స్టైల్ చేంజ్ అవటం వల్ల లేట్ డిన్నర్స్ చేయడం, నైట్ బిర్యానీలు తినడం, నైట్ హెవీ ఫుడ్స్ తినడం, వీటన్నిటి వల్లనే మనకి ఈ సడన్గా హార్ట్ స్ట్రోక్స్ రావడం, సడన్ హెల్త్ ఇష్యూస్ రావడం, బాడీ ఇమ్యూనిటీ లేకపోవడం, ఇవన్నీ జరుగుతుంది. సో అందువల్ల ఎర్లీ బ్రేక్ఫాస్ట్, ఎర్లీ డిన్నర్, లైట్ డిన్నర్ చేయాలి. తినేసి పడుకునే ముందు కావాలంటే కొంచెం కప్పు పాలు అలా తీసుకోవచ్చు. అప్పుడు లైట్గా ఉంటుంది, నిద్ర మంచిగా పడుతుంది. విల్ హ్యావ్ ఎ హెల్దీ స్లీప్. సౌండ్ స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో అందువల్ల ఇలాంటి డైట్ ప్లాన్ కనుక ఎవరైనా పాటించవచ్చు. ఇది మనకి తెలిసిందే, కానీ దీన్ని మనం ఎన్నో రకాలుగా మార్చేస్తున్నాం. సో అందుకని మళ్ళీ మార్చి మళ్ళీ మా దగ్గరికే వస్తుంటారు. అదే చెప్పాల్సి వస్తుంది. అది ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఇంత టైం మాకు స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.